ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనం బాగా గమనిస్తే పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందంటే, వేటాడే పులులు వేటను మరిచిపోయినాయి. ఊర కుక్కలు ఆ వేటాడే పులులపైన దాడి చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో పోలీస్ వ్యవస్థ అనేది సిక్కి శల్యమైపోయింది. ఆయన ఉక్కిపిడికిట్లో పోలీస్ వ్యవస్థ బందీ అయిపోయింది. దానికి నిదర్శనమే నిన్న కోయలకుంట్లలోనో అవుకులోనో జరిగిన ఘటన. ఒక కానిస్టేబుల్ని, వాడు దాదాపు 6 అడుగులు ఉన్న కానిస్టేబుల్ని 3 జానలు లేనోడు, సరిగా వాడు చూస్తే వాని పర్సనాలిటీని చూస్తే 3 జానలు ఉన్నాడు, లేదా ఒక బెత్తడు ఎక్కువ ఉంటే ఉంటాడు. వాడు 6 అడుగుల కానిస్టేబుల్ని రప్ప 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 కొడుతూ ఉన్నాడు. ఈ రకమైన అలసత్వం, ఈ రకమైన దౌర్భాగ్యానికి ఈ కూటమి ప్రభుత్వం కారణం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన, క్యాడర్ పైననే ఎర్రబుక్కును ప్రయోగిస్తున్నారని ఇంతకాలం మనం భావించినాం. ఈరోజు ఎర్రబుక్కును పోలీస్ వ్యవస్థ పైన కూడా లోకేష్ బాబు ప్రయోగిస్తున్నాడన్న దానికి చక్కటి నిదర్శనం నిన్న జరిగిన ఒక దురదృష్టకరమైన ఘటన అనేది నేను భావిస్తున్నాను. పోలీసులు ఈ మధ్యకాలంలో కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను, లీడర్ను, ఆయన చంద్రబాబు నాయుడు గారి లేదా కూటమి ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో పనిచేసే కొంతమంది వ్యవస్థలోని కొంతమంది, అంతా కాదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన, క్యాడర్ పైననే ఉద్యోగం చేసింది. నిన్న వందలాది మంది పోలీసులు నెల్లూరు పోయి, నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారి సభను జరగనివ్వకుండా ఆయన కార్యక్రమాన్ని అడ్డుకునేకి ఏ రకంగా గుంతలు తవ్వినారో, బ్యారికేడ్లను కట్టినారో, లేదా వాళ్ళ మీద కేసులు కట్టి రౌడీ సీట్లను ఓపెన్ చేస్తామని ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో పోలీస్ వ్యవస్థ మనం చూసినాం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఉన్న కొంత పోలీస్ వ్యవస్థ మాత్రమే, అందరు కాదు, కొందరు మాత్రమే ఈ రకమైన కార్యక్రమాలను చేపడుతున్నారు. యద్భావం తద్భవతి. మనకు ఏ ఆలోచన ఉంటుందో అదే రిజల్ట్ వస్తుందనేది మనం నేచర్ని చూసి నేర్చుకోవాలి. అందులో భాగమే ఈరోజు రౌడీలు లేదా దుర్మార్గులు లేదా అసాంఘిక శక్తులు పోలీస్ వ్యవస్థ పైన రక్షణ కల్పించాల్సిన వ్యవస్థకే రక్షణ లేని పరిస్థితిని ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మనం బాగా గమనిస్తే, మనం ఒక 40-50 ఏళ్ల పోలీస్ చరిత్రను చూస్తే ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం లేకుండా చేసిన ఘనమైన చరిత్ర, నక్సలిజాన్ని లేకుండా రూపుమాపిన ఘనమైన చరిత్ర, ఈ రాష్ట్రంలో అసాంఘిక శక్తులను ఉక్కు పాదాలతో అణిసివేసిన చరిత్ర పోలీసుది. అలాంటి పోలీస్ వ్యవస్థను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీనికి కారణం పోలీసులు అప్రమత్తం కాకపోవడము, వాళ్ళు జాగ్రత్త పడకపోవడము. అయ్యా, మేము ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన, మాది ఒక సపరేటు వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అనేది, మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి కాదు మేము వచ్చినది, లేదా చంద్రబాబు నాయుడు గారి కనుసనల్లో పనిచేయడానికి కాదు మేము వచ్చినది,
అనేది వారికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా గుర్తుండాలి. ఎందుకంటే ప్రజల సొమ్ముతో ప్రజలు కట్టిన పన్నులతో మనము జీతాలను భత్యాలను తీసుకుంటున్నాం. మనము ప్రజలకు బాధ్యత వహించాలి, ప్రజల యొక్క సంక్షేమాన్ని మనము కోరుకోవాలి అన్నది పోలీస్ వ్యవస్థకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. దాన్ని గాలికి వదిలేసి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి అడుగులకు మడుగులొత్తే విధంగా ఈ పోలీస్ వ్యవస్థ తయారైనందువల్లనే ఈ రకమైన దుస్థితి వస్తూ ఉంది. అయ్యా పోలీస్ వాళ్ళకు నా మనవి, మీరు స్వయంగా గ్రౌండ్లో పార్టిసిపేట్ చేసి మీరు ఉరికి దుంకి షార్ట్ పుట్ నేసి 800 రన్నింగ్ చేసి 100 మీటర్స్లో నెగ్గి కొలతలకు ఉండి మీరు ఎగ్జామినేషన్ రాసి ఇంటర్వ్యూను ఫేస్ చేసి సెలెక్ట్ అయ్యి పోలీస్ వ్యవస్థలోకి వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారి జోబిలో ఉన్న ఉద్యోగాలను మీకు ఇవ్వలేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకును మంత్రిని చేసుకోగలుగుతాడేమో కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ను ఒక ఎస్ఐగాను చేసుకోలేడు. ఇది పోలీసులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మగౌరవంతో పోలీస్ వ్యవస్థ ముందుకు వెళ్ళాలి. ఇది ఎవరి దయాదాక్షిణ్యాల విన్నో మీకు ఉద్యోగం రాలేదు. వారి ఇంట్లో సొమ్మును మీకు జీతాలుగా భత్యాలుగా ఇవ్వడం లేదనేది పోలీసు వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ భూప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి తుపాకీని భుజం మీద పెట్టుకొని నడి బజార్లో నడుచుకుంటూ పోయే హక్కు ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ దేశంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు మాత్రమే AK-47 కానీ SLRను కానీ ఏ తుపాకీనైనా నడి బజార్లో తీసుకుని పోయే హక్కును స్వేచ్ఛను మన సమాజం కల్పించింది. ఇది ఒక పోలీస్ వ్యవస్థకు మాత్రమే ఉంది. ఎమ్మెల్యేలో, మంత్రుల్లో, ముఖ్యమంత్రుల్లో, ప్రధానమంత్రుల్లో తుపాకీని పట్టుకుని తిరగలేరు. తుపాకీని పట్టుకుంటే కేసులైతే వారిపైన. ఒక పోలీస్ కానిస్టేబుల్ నుంచి IPS ఆఫీసర్ వరకు మాత్రమే ఈ AK-47ని పట్టుకోగలుగుతాడు, SLRని పట్టుకోగలుగుతాడు, అసాంఘిక శక్తుల మీద పోరాడగలుగుతాడు. వేరే వారికి అలాంటి హక్కు లేదు. ఈ ప్రత్యేకతను పోలీస్ వ్యవస్థ కలిగి ఉంది. దీన్ని మైండ్లో పెట్టుకుని పోలీసులు వేటాడే పులులలాగా ఉండాలి. మీరు వేటను మరిస్తే ఊర కుక్కలు దాడి చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎవరైతే ఆ మదన భూపాల్ రెడ్డి BC జనార్దన్ రెడ్డి సోదరుడు అంటున్నారు, అతను పోలీసును విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాడిని వెంటనే జైలుకు పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది ఆ పనిని వారు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీనిపైన ఆందోళనలకు దిగుతుంది. పోలీసుకు సపోర్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగుతుంది. SP ఆఫీసుల దగ్గరికి, DGP ఆఫీసుల దగ్గరికి, DIG ఆఫీసుల దగ్గరికి వచ్చి కూడా రిప్రజెంటేషన్లను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. తక్షణమే వాడు ఎవడైతే కొట్టినాడో వాడిని అరెస్టు చేయాలని మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుకు వెళ్ళాలి. ఇది ఎవరి దయాదాక్షిణ్యాల విన్నో మీకు ఉద్యోగం రాలేదు. వారి ఇంట్లో సొమ్మును మీకు జీతాలుగా భత్యాలుగా ఇవ్వడం లేదనేది పోలీసు వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ భూప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి తుపాకీని భుజం మీద పెట్టుకొని నడి బజార్లో నడుచుకుంటూ పోయే హక్కు ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ దేశంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ నుంచి IAS ఆఫీసర్ వరకు మాత్రమే AK-47 కానీ SLRను కానీ ఏ తుపాకీనైనా నడి బజార్లో
తీసుకుని పోయే హక్కును స్వేచ్ఛను మన సమాజం కల్పించింది. ఇది ఒక పోలీస్ వ్యవస్థకు మాత్రమే ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తుపాకీని పట్టుకుని తిరగలేరు. తుపాకీని పట్టుకుంటే కేసులైతే వారిపైన. ఒక పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు మాత్రమే ఈ AK-47ని పట్టుకోగలుగుతాడు, SLRని పట్టుకోగలుగుతాడు, అసాంఘిక శక్తుల మీద పోరాడగలుగుతాడు. వేరే వారికి అలాంటి హక్కు లేదు. ఈ ప్రత్యేకతను పోలీస్ వ్యవస్థ కలిగి ఉంది. దీన్ని మైండ్లో పెట్టుకుని పోలీసులు వేటాడే పులులలాగా ఉండాలి. మీరు వేటను మరిస్తే ఊర కుక్కలు దాడి చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎవరైతే ఆ మదన భూపాల్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు అంటున్నారు, అతను పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాడిని వెంటనే జైలుకు పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది ఆ పనిని వారు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీనిపైన ఆందోళనలకు దిగుతుంది. పోలీసుకు సపోర్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగుతుంది. SP ఆఫీసుల దగ్గరికి, DGP ఆఫీసుల దగ్గరికి, DIG ఆఫీసుల దగ్గరికి వచ్చి కూడా రిప్రజెంటేషన్లను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. తక్షణమే వాడు ఎవడైతే కొట్టినాడో వాడిని అరెస్టు చేయాలని మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.